క్లాస్లోనంట టీచర్ అడిగిందంట, ఒరే మీలో ఎంతమంది బద్దకస్తులో చేయి చూపించండి రా అని అంటే అందరూ చేయి చూపించారట. ఫ్రంట్ కూర్చున్నాడు మాత్రం ఇలా కూర్చున్నాడు. టీచర్కి ఎంత సంతోషం అనిపించిందో, ఇంతమంది బద్దకస్తుల మధ్య ఒక్కడన్నా ఉన్నాడు బద్ధకం లేనోడు అని చెప్పి వాడు నిలబెట్టి, చెప్పరా బద్ధకాన్ని నువ్వు ఎలా జయించగలిగావు, ఇంతమంది మేము బద్దకస్తులు అని చెప్పి చేయి చూపిస్తుంటే నువ్వు చేయి చూపించుకోవడం కూర్చున్నావు అంటే నేను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, చెప్పు అందరికీ. చెయ్యి ఎత్తటానికి కూడా నాకు బద్ధకం అన్నాడు అంటాడు. సోమరితనము తెలియకుండానే నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. సోమరితనము తెలియకుండానే నీకు చదువు సంధ్యలు లేకుండా చేస్తుంది. సోమరితనము తెలియకుండానే భార్య భర్తల మధ్య కొట్లాటలు తీసుకొస్తుంది. సోమరితనము తెలియకుండానే నీకున్న ఉద్యోగాన్ని ఊడిపోయే విధంగా చేస్తుంది. సోమరితనము తెలియకుండానే నీ చేత చిరిగిపోయిన బట్టలు వేసుకునే విధంగా చేస్తుంది. సోమరితనము నీకు తెలియకుండానే నేను ఒక దరిద్రుణ్ణి దౌర్భాగ్యుణ్ణి చేస్తుంది. సోమరితనము తెలియకుండానే నీ బిడ్డల భవిష్యత్తును బజారు గీడుస్తుంది. తెలుసా నీకు? అదే సోమరితనాన్ని నెత్తి మీద పెట్టుకొని సంతోషంగా ఊరేగుతున్నా ఎంత దౌర్భాగ్యం ఇది. ఒక్కసారి చేమలను చూడు, వాటికి డైరెక్షన్ ఇచ్చే నాయకుడు లేడు, పని చేయమని ఆర్డర్ ఇచ్చేటటువంటి పెత్తనం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడైనా స్వీట్ ఒక చిన్న మొక్క పడి ఉంటే ఏమవుతుందో తెలుసా? చేమలు లైన్గా వచ్చేస్తాయి. నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్ తేడా ఏమీ లేదండి, 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు చేసేస్తాయి. మనం పడుకున్నాం కానీ చేమలు మాత్రం పడుకోవండి. ఎంత క్రమంగా లైన్లో అవి వెళ్తాయో చూడండి. సోమరితనాన్ని మనం చాలా సులభంగా తీసేసుకుంటున్నాం, కానీ సోమరితనము కనిపించని బహు భయంకరమైన ప్రమాదకారి.